హనీ ఉంది. ఎలా దాన్ని తీసుకొని తినాలి? ఇదిగో నేను వచ్చేసాను. నా దగ్గరికి రాకండి, వద్దు, నన్ను కాపాడండి. మంచి వేళ తప్పించుకున్నా. దొరికిపోయి ఉంటే మన పని అయిపోయి ఉండేది. నాకు చాలా ఆకలిస్తుంది. నాకు హాని దొరకలేదు. నేను అన్నయ్యని తినడానికి ఏదైనా తీసుకురమ్మంటాను. నువ్వు ఎందుకు ఇలా నవ్వుతున్నావు? నేను నిన్ను చూస్తే నవ్వుతున్నాను. తలలో వాసుంది కదా, దాన్ని చూస్తే నవ్వుతున్నాను. ఏమంటున్నావు? నొప్పిగా ఉంది. ఏంటది? వాసుందే. ఇందులో నవ్వడానికి ఏముంది? ఇదేంటి అంత నవ్వుగానా ఉంది? ఇది సన్నీ. తను నన్ను ఇలా చూస్తుందంటే తప్పకుండా ఎగతాళి చేస్తుంది. మంచి వేళ చూసుంటాడు. ఏం చేయాలి? ఒక టోపీ వేసుకుని తెలియకుండా చూసుకోవాలి. పాట పాడకంటే వెళ్ళడం బాగుంది. హాయ్ సన్నీ. అది ఏంటో విధ్యాసంగా ఉంది, కానీ ఏంటో నేను కనిపెట్టేశాను. ఆ కొత్త టోపీ వేసుకొని నువ్వు హీరోలా ఉన్నా. సూపర్. అది నువ్వు చేసావా? అవును, సరిగా చెప్పావు. నేనే చేశాను. నీకు నచ్చిందా సన్నీ? సూపర్ గా ఉంది. నీతో ఒక విషయం అడగనా? నాకు ఒకటి చేస్తావా ప్లీజ్? తప్పకుండా. ఒక్క సమస్య లేదు. ఇది పిచ్చివాళ్ళు వేసే క్యాప్ లాగా ఉంది. నా క్రీటము ఈ టోపీ అసలు ఒక్కటి కాదు, సరేనా? తిరిగి వస్తున్నాడు రాజా. ఇక్కడ చూసావా? ఇదెలా ఉంది? బాగుంది కదా? ఆ క్రీటం వింతగా ఉంది, కానీ ఏం బాగాలేదు. నువ్వేమనుకుంటున్నావు? ఏంటి, నీకు నచ్చలేదా? అయితే నా దగ్గర ఒకటి ఉంది, దాన్ని చూడు. బాబు, ఆ ఫ్యాన్సీ క్రీటాన్ని చూపించు. ఇప్పుడు చూడండి. ఇది ఇప్పుడు చూడడానికి ఫ్యాన్సీగా ఉంది కదా, అందువల్ల నేను మహారాజుగా ఉన్నా. సరే, బకెట్ ని తలలో పెట్టుకుని ఉన్నాడు. ఎంత ధైర్యం ఉంటే నన్ను చూస్తే నవ్వుంటారు. రా బాబు, వెళ్దాం. నాకు అసలు ఈ టోపీ చేసిస్తావా ప్లీజ్? సరే సరే, తప్పకుండా. ఇప్పుడే దాన్ని చేసిస్తాను. ఎంత ధైర్యం ఉంటే మీరు మహారాజుని ఎగతాళి చేసుంటారు. వాడు టోపీ నా టోపీకైనా అందంగా ఉందా? మీరు కోపడకండి రాజా, మీరు చెప్పేదంతా కరెక్టే. ఏంటి అంటారు? ఎంతసేపు మనం కనిపెట్టలేకుండా పోతున్నామే. కాసేపు రెస్ట్ తీసుకుందాం. చిన్నోడా, రా వెళ్దాం. రాజా రండి వెళ్దాం. దాన్ని నువ్వు చూసావా? అరే, ఎంత అద్భుతంగా ఉంది. ఆ టోపీ మాత్రం నాకు దొరికితే వాడిని నేను గెలుస్తాను. ఎవరా నన్ను కొట్టింది? ధైర్యం ఉంటే ముందుకు రండి. ఏంట్రా ఇది? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నా టోపీని ఎవరు తీసింది? ధైర్యం ఉంటే బయటికి రండిరా. కొత్తలు మీరేనా? మర్యాదగా నా దగ్గరకు వచ్చేయండి. ఇదిగో రెడీ అయింది సన్నీ. పర్వాలేదు, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? రాజా రాజా రాజా
ఎలా ఉంది? అదురు కొట్టేశాం కదా. వావ్, చాలా అద్భుతమైన టోపీ. ఆ టోపీ అది లాగర్విక్ టోపీయే కదా. టీకి నువ్వేం చేస్తున్నావని అర్థమవుతుందా? దాన్ని వదిలేసాయి. దీన్ని నిన్ను ఓడించడానికి కోసమే చేశాను. లాగర్విక్ ఈ టోపీని వెతుక్కుని తప్పకుండా వస్తాడు. ఇక్కడ వచ్చి నన్ను కనిపెట్టే బుద్ధున్నవాడు పొట్లేదు తెలుసా. రే, కొత్తలారా. దొరికిపోయారా? లాగర్విక్ వచ్చేసాడు. ఒకే రాయిలో 2 బొండ్లు దొరికాయి. మీ ఎవరిని నేను అసలు ఊరికే విడిచిపెట్టను. మీరుగా వచ్చారంటే నేను ఏం చేయను, లేకపోతే తన్నుతాను రా. దేనికి ప్రయోజనం లేని బ్రాంబల్ మరి కాకు. బ్రాంబల్ నీ ఓటమిని ఒప్పుకో. అంతా ఓకే. దీని తర్వాత ఈ ఎలుకబంటి నాకే సొంతం. నా దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నావా? వీడిని ఎక్కడ కాల్చొచ్చు? నాకు భయంగా ఉంది. నీ టోపు ఇంకా నా దగ్గరే ఉంది, వస్తావా? మనం వెళ్ళిపోతాం. తప్పించుకొని పారిపోయారా? ఎలుకబంటే దాక్కుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావా? ఈసారి నన్ను మీరు మోసం చేయాలని కల్లా కూడా అనుకోకండి. మమ్మల్ని పట్టుకొనేసాను. దేవుడా, కింద పట్టడానికి మీకు ఏమీ దొరకలేదా? నా టోపీని ఇవ్వు. నేను నాలో పడుకుని ఉండే సింహాన్ని మీరు లేపేశారు. తప్పకుండా మీరిద్దరు సమాధానం చెప్పే చూడాలి. నువ్వు సింహం కాదు, పిల్లివి. నేను సింహమే అని మీకు చూపిస్తాను, చూడండి రా. ఈ రోజు మీరు నా దగ్గర అయిపోయారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనము ఏం చేయబోతున్నామో తెలియట్లేదు. అవును, అదే నాకు తెలిసేది నీకు కూడా తెలిసింది కదా. ఏంటి? హనీనా? కాస్త ఆపుతావా? ఇది నీకోసం కాదు. అయితే ఇది ఎవరికి? ఎందుకు నా దగ్గర నుంచి తీసావు? కాసేపు మాట్లాడకుండా నేను చేసే చూడు. ఏం చెయ్యాలని నాకు బాగా తెలుసు. నా టోపీ నా గన్ను చూసి భయపడిపోయారు. ఏంటది, నా టోపీ చాలా బరువుగా ఉంది. ఎప్పుడు వీళ్ళ దగ్గర నేను దొరికిపోతున్నా. టీకి నాకు సహాయం చేసినందుకు థాంక్స్. ఏం సమస్య లేదు బండోడా, ఆగు. ఈ టోపీని నీ కోసం నేను ఇస్తాను. చూసి నవ్వకు. ఇది ముందు కన్నా కామెడీగా ఉంది.